సార్ అంటే ఎక్కడ మిస్‌కాలిక్యులేషన్ ఏమైనా జరిగిందా? అమెరికా, ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఈ యుద్ధ సమయంలో అంటే వాస్తవానికి రాజును చంపేస్తే రాజ్యం బలహీనపడుతుంది, సైనికులు బలహీనపడతారన్నది తెలిసినటువంటి నానుడి. బట్ ఖమేనీ మరణం తర్వాత వీళ్ళు ఇంకా తిరుగుబాటు మొదలుపెట్టారు. ఏవైతే మద్దతిచ్చేటువంటి కంట్రీస్ ఉన్నాయో, సో ఇరాన్, ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి గల్ఫ్ దేశాలతో పాటు అమెరికా స్థావరాలపైన కూడా దాడులు స్టార్ట్ చేసింది. తో పాటు ఖతార్, యూఏఈ వాటిల్లో ఉన్నటువంటి అమెరికా బేస్ల పైన కూడా దాడులు చేస్తున్నాయి. సో మిస్కమ్యూనికేషనా లేదంటే మిస్కాలిక్యులేషన్ జరిగిందనుకోవాలా? ఇరాన్ను తక్కువ అంచనా వేశారా? ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ఒక విధంగా చూస్తే ఏంటంటే కొంచెం తక్కువ అంచనా పొలిటికల్ రెసిలియన్స్‌లో చేసినట్టు కనిపిస్తుంది. వాళ్ళేమనుకున్నారంటే అయతుల్లా ఖమేనీ చనిపోయిన తర్వాత తిరిగి పుంజుకోవడానికి చాలా సమయం పడుతుందనుకున్నారు. అయితే వాళ్ళు దాదాపు 2 సంవత్సరాల నుంచి ఏదోటి జరగబోతోంది అన్న సిద్ధాంతంలో తయారీగానే ఉన్నారు. సో ఇంపార్టెంట్ ఐఆర్‌జీసీ లీడర్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఈక్వలెంట్ ఎవరైతే ఉన్నారో అయతుల్లా ఖమేనీ తోటి పోయిన వాళ్ళు దాదాపు మిగతా 46 లీడర్స్ పోయినా కానీ వెంటనే వాళ్ళు రెసిలియన్స్ తోటి తిరిగి తీసుకురాగలిగారు. నిన్న సాయంకాలం ఎప్పుడైతే వాళ్ళ మజ్లిస్ ఏదైతే అయతుల్లాని ఎన్నుకుంటుందో ఆ ఎలక్షన్ జరిగేటప్పుడు ఆ ఎలక్షన్ వెన్యూ మీద కూడా అటాక్ చేయడం జరిగింది ప్రిసైజ్ ఇంటెలిజెన్స్ తో. అవును. కానీ వాళ్ళు ఈ పాటికి మస్తోబాని ఆల్రెడీ ఎన్నుకున్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి. అవును, అవును. సో ఆ విధంగా ఏంటంటే పొలిటికల్ రెసిలియన్స్ మీద కొంతవరకు అండర్ ఎస్టిమేట్ చేశారు. మిగతా వాటిలో ఏమీ తక్కువేం చేయలేదు అనిపిస్తుంది. చెప్పండి సో అంటే ట్రంప్ ఒక మాట అన్నారు సార్, ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ప్రతి చోట బాంబులు పడతాయి, అక్కడటువంటి సైన్యాధ్యక్షులను లేదంటే ఖమేనీని అంతమొందిస్తాం, ఆ తర్వాత అంటే మా పని పూర్తయిపోయిన తర్వాత మీరు మీ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోండి అని చెప్పేసి ట్రంప్ చేసినటువంటి కామెంట్. ఆయన పని ఏంటి అంటే ఖమేనీని అంతమొందించడమా అన్నదే ప్రధానంగా కనిపిస్తుంది. బట్ అది పూర్తిగా మీదే అవుతుంది ప్రభుత్వం అంటే ప్రస్తుతానికి ఆ పరిస్థితులు లేవు. తరతరాలకు మీకు లభించే ఏకైక ఛాన్స్ ఇది ఒకటే, అది మాతోనే మీకు వస్తుందని చెప్పేసి ట్రంప్ చేసిన తర్వాత అంటే వాస్తవానికి జనవరిలో సైన్యానికి వ్యతిరేకంగా అక్కడ ఖమేనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసనలు జరిగినాయి. బట్ అట్లాంటి ప్రజలు పూర్తిగా మారిపోయారు. నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖమేనీని వ్యతిరేకించే వాళ్ళ సంఖ్య తగ్గిపోయి ఈ 150 మంది పిల్లలు చనిపోవడం, ఖమేనీ చనిపోవడం, అక్కడటువంటి సైనికులను చనిపోవడం, సామాన్య వ్యక్తులు చనిపోవడం, సో ఒక రకమైనటువంటి పాజిటివ్ వాతావరణం క్రియేట్ అయిపోయింది. సో ఊహించడంలో